ప్రభు నందు ప్రియులారా, ప్రభు నామమున మీకు వందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము కీర్తనల గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనము. ఆయన కోపము త్వరగా రగులుకొనును, కుమారుని ముద్దు పెట్టుకొనుడి, లేని ఎడల ఆయన కోపించును, అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు. ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. గమనించండి ప్రియులారా, ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులని సెలవిస్తూ ఉన్నాడు. దైవ కుమారుని ఆశ్రయించు వారు ఎవరైనా సరే వారు ధన్యులే. జీవితంలో సమస్యలు, పోరాటములు వచ్చినప్పుడు ఎవరిని ఆశ్రయించాలి, ఎవరు మనకు సహాయము చేయుదురని అందరూ కూడా కలవరము చెందుతూ ఉంటారు. అయితే మనము ప్రభువును అన్ని వేళలో కలుసుకునవచ్చు. మన అక్కరలను ఆయనతో చెప్పుకునవచ్చును. ఆయన కునకడు, నిద్రపోడు, సహాయము చేయు దేవుడు ఆయనే. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 13వ వచనములో, మీరు నన్ను వెదికిన ఎడల, పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ చేసిన ఎడల మీరు నన్ను కనుగొందురని సెలవిస్తూ ఉన్నాడు. ఆశ్రయించుట, దీనినే హత్తుకొనుట లేక ఆశ్రయించుట అని అందురు. నడి సముద్రములో పడి ప్రాణము కొరకు కొట్టుకు మిట్టాడుచున్నటువంటి ఒక వ్యక్తి పెద్ద చెక్కను చూసినప్పుడు దానిని ఆశ్రయించును, మరణము నుంచి తప్పించబడును. యాయీరు కుమార్తె జబ్బు పడినప్పుడు అతడు వేదన చెందెను. ఎవరి యొద్దకు వెళ్ళాలి, ఎవరిని ఆశ్రయించాలని ఆలోచించసాగాను. యేసు ప్రభువును వెతికి ఆయన పాదముల మీద పడి, నా చిన్న కుమార్తె చావనై ఉన్నది, అది బాగుపడినట్లు దాని మీద నీ చేతులు ఉంచవలనని ఆయనను మిగులు బ్రతిమాలు కొనెను. ఆ ప్రకారముగాని ప్రభు యాయీరు కుమార్తెను సజీవురాలుగా లేపెను. ఎంతటి ధన్యత, ఎంత సంతోషమో ఆలోచన చేయండి. బేతనీ గ్రామమునందు మార్తా, మరియా అను సహోదరులు ఉండిరి. వారిలో మరియా ప్రభువును ఆశ్రయించు వారు ధన్యులను మాట ప్రకారము ఆయన పాదముల చెంత కూర్చొని ఉండెను. అంతేకాదు, తన యొద్ద నుండి తీసివేయబడని ఉత్తమమైన దానిని ఆమె ఏర్పరచుకొనెను. ఆ ప్రకారమే పాపము వలన విసుగు చెందిన పాపాత్మురాలు అయినటువంటి స్త్రీ ఆయనను ఆశ్రయించి ఆయన పాదములు పట్టుకొనెను. కన్నీళ్లతో ఆయన పాదములు తడిపి తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని అత్తరు వాటికి పూసెను. అందువలన ఆమె యొక్క విస్తారమైన పాపములు క్షమింపబడి ఉన్నాయి. కీర్తనల గ్రంథము 73వ కీర్తన 28వ వచనములో, నాకైతే దేవుని పొందు ధన్యకరము, నీ సర్వ కార్యములను నేను తెలియజేయునట్లు నేను ప్రభువైన యెహోవా శరణుజొచ్చి ఉన్నానని సెలవిస్తూ ఉన్నాడు. కనుక ప్రియమైన సహోదరి, సహోదరుడా, అంత్యక్రీస్తు పాలన సమయము అతి సమీపముగా ఉన్నది. దేవుని ఉగ్రత పాలు పోయబడు సమయం వచ్చుచున్నది. కనుక నీవు దేవుణ్ణి ఆశ్రయించుడి, ఆయన మీదనే ఆధారపడి బ్రతుకుము. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.